గంధము పెట్టలేరు మనకు పసుపు కుంకుమ ఇయ్యలేరు మాయమ్మ వచ్చిన తల్లి అప్పుడు కాయలు వచ్చిన మామిడి కళ చిన్నపోయింది వనంగా చెప్పి వేసిన మా కొలతగా వాలిపోయింది మాయమ్మ అయ్యో సిమెంటి కడియా దొంగవాడు కొట్టిండా దుండు దుస్మాని ఎవరు ఏమన్నారు బిడ్డమాయమ్మ అని తల్లిని మనగా తీసుకొని ఈ ఎడమ తొడ మీద కూతుండ పెట్టుకొని ఏనాడు అడుగుతుంటానంగా రేణుక ఎల్లమ్మ ఏమాని మాటలు అంటుంది మాయమ్మ అయ్యయ్యా నే కన్నా బిడ్డ అయ్యయ్యా నే కన్నా బిడ్డ లగ్గ మీద లాజలవందని 12 యమసన అయిపోయిన పెళ్లి కాని బయ్యరాళ్ళని నాకు పసుపు కుంకుమలు అందియలేరు మాయమ్మ అన్నప్పుడు మాయమ్మ వారు ఇంటి కడియాల్సింది పార్వతమ్మ రాగి పూసున రంప పార్వతమ్మ వనంగా నాకేమి తెలవదయ్యవ్వా ఈ ఎక్కి చూడ ఏంటి మేడలున్నాయి దిగు చూడ బంగారు మేడలున్నాయి బిడ్డ మీద వయ్యసి కింద వయ్యసీమకు మీద వయ్య పక్షికి అన్న బాధల మెట్టెలో కాళ్ళ సంకడం ఉన్నాడు మాయమ్మ ఎర్ర కంటుడు కనుక ఒక నీళ్ళ కంటు నిత్యాట మొప్పులు సర్మ పరదను ఏనాడు ఉండడమ్మో వారికే కురుతున్నప్పుడు అప్పుడు ఎట్లా అడిగంటే దేవత వనగ రేణుక ఎల్లమ్మ ఒక్కడి జాడలు పట్టుకొని అయ్యో వాడికెళ్ళి దేవతారా ఎక్కడ అయ్యో ఎక్కడ తోమాను పట్టే రమరమ్మాయ్ అయ్యో ఎందుకుంటా పట్ట రమరమ్మాయ్ పక్కన
మరి 12 నెలల దినమనాడు నువ్వు ఆ యొక్క తీర్థయాత్ర కాజీపత్రం తినని మానది కొనుక్కుని ఎవరు తిరిగేస్తానని పోయి ఆ బాడెత్తుకొని వచ్చినావు అన్నయ్య. మరి పెంచుకున్నావు నువ్వే ఫోటో పెట్టుకొని తీట మరి ఎండబెట్టుకో పారబెట్టుకో మాకేం గౌరవమే. హరి ఆ యొక్క ఎటు బాల చంద్రుడు భగవంత అయ్యో ఎండుకొండ నగురము బిడ్డ రామారాము ఎండుకొండ నగరం ఎందుకు వస్తున్నావే ఈ శ్వాస ఈ శబ్దం ఈ దేహం